బాసర వర్సిటీలో అంతులేని అవినీతి అవుతుందట. బాసర ఐఐటిలో మెస్ల నిర్వహణ కాంట్రాక్టుల గడువు ముగిసి 3 ఏళ్ళు అవుతున్నా కొనసాగిస్తున్నారట. ఎట్లా మరి? ఏం లాలూచి ఇది? సెక్యూరిటీ సిబ్బంది కాంట్రాక్ట్ ఇది కూడా అదే తీరు. టెండర్లు లేకుండానే నడుస్తున్న జనరల్ స్టోర్లు, ఫిర్యాదులు పట్టించుకునే అధికారులు. మరి ఇంత దారుణంగా ఎట్లా నడుస్తున్నది? ఇది నేను చెప్తున్న మాట కాదు, గోవర్ధన్ ఐఐటి వీసీ చెప్తున్నాడు. క్యాంపస్లోని 3 మెస్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీతో పాటు ఇతర విభాగాల్లో కాంట్రాక్టుల గడువు ముగిసిన మాట వాస్తవమే. నేను బాధ్యతలు తీసుకోక ముందు నుంచి అవి కొనసాగుతున్నాయి. కొత్తగా టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఎప్పుడు? వితౌట్ టెండర్ పాతోడు ఎట్లా కంటిన్యూ అవుతాడు? మరి ఎవరి అవి కాంట్రాక్ట్ సంస్థలు? ఎవరో ఒక లోకల్ లీడర్వో, బయట లీడర్వో ఎవరో ఉంటుంది, లేకపోతే మంత్రికి సంబంధించిందో ఉంటుంది. లేకపోతే ఎట్లా కంటిన్యూ చేస్తారు? మామూలు అయితే కంటిన్యూ చేస్తారా? చేయడానికి అవకాశం లేదు. ఇదే బాసర ఐఐటికి ముఖ్యమంత్రి గోడ దూకి మరీ పోయింది లోపలికి ఉరుక్కుంటా. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా పోయి పోలీసులని దాటుకొని గోడ దూకి ఆ పిల్లలు ఏదో మాకు అద్భుతాలు జరుగుతాయని అనుకున్నారు. గతంలో ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ఏం మారింది? అరే ఈ ఐఐటీలన్నీ మీరు తెచ్చినాయి కదండి, మీరైనా కనీసం దానికి ఇది చేయాలి కదా. ఆ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది ఆ పిల్లలకి పాపం. మళ్ళీ పేరేముంది? రాజీవ్ గాంధీ అని ఉంది. బాసర ఐఐటీలకి రాజీవ్ గాంధీ ఆర్జీయూకేటీ ఐఐటి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టిరు కదా. రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టిన దాన్ని పెట్టడానికి మరి ప్రయత్నం చేశారు. అదే రాజీవ్ గాంధీ పేరున్న మరి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకోవాలి కదా మరి మీరు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందట. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన వర్సిటీ అధికారులు కాంట్రాక్టర్ల మేలు కోసం పనిచేస్తున్నారు. కాంట్రాక్టులు ఇచ్చే నజరానాలకు ఆశపడో, లేదంటే వాళ్ళ ఒత్తిడికి తలగ్గో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వర్సిటీలో పనుల నిర్వహణకు గడువు ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా సాగుతోంది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం, టెండర్ నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీలో 9,000 మంది విద్యార్థులు ఉన్నారు. వారి భోజన బాధ్యతలు, నిర్వహణ అధికారులు ప్రైవేట్ క్యాటరింగ్ సంస్థలకు అప్పగించారు. ఈ 3 క్యాటరింగ్ సంస్థల కాంట్రాక్టు గడువు ముగిసి 3 ఏళ్ళు అవుతున్నది. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు టెండర్లు పిలవట్లే. భోజనంలో పురుగులు, ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకున్న పాతవారినే కొనసాగిస్తున్నారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ కాంట్రాక్టుల గడువు ముగిసి 3 ఏళ్ళు అవుతున్న పాతవారినే కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థలు తమకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదంటూ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది అనేక సార్లు ఆందోళన చేసినా పట్టించుకున్నోడే లేడు. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి? వర్సిటీకి, కాంట్రాక్ట్ సంస్థలు వర్సిటీకి మధ్య ఏటా 60 కోట్ల నుంచి 90,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయట. చూసుకోరిగా ఎవ్రీ ఇయర్ ఈ 9,000 మంది విద్యార్థులకు సంబంధించిన భోజన, హౌస్ కీపింగ్, ఈ కాంట్రాక్టు లావాదేవీలంతా 60 నుంచి 90 కోట్లట. మరి ఇందులో ఎంత అవినీతి జరుగుతున్నట్టు? కొత్తగా టెండర్లే పిలవకపోవడం వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న వాదన కూడా వినబడుతోంది. కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి. ఆయన దగ్గరే ఉంది. మరి ఏంది తమాషా? ఇంత ఘోరమా?